శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 4 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. శ్రేయభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. కొత్తగా ఆలోచించండి. ఉన్నత స్థితికి అవకాశం ఉంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ధర్మచింతన శక్తినిస్తుంది. కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. మీ దినచర్యలో మార్పు రాబోతుంది. దీనివల్ల మీ పనిభారం పెరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని మీరు సానుకూలంగా మార్చుకుంటారు. పనిచేసే చోట ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఉంచుతారు. సుదీర్ఘ కాలం నుంచి వాయిదా వేసిన పన్ను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన పని లేదు. విద్యార్థులు నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇక వాహన గృహయోగాలున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయము ఉంటుంది. అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది. వ్యాపార లాభం ఉంది. ఇక ఈరోజు ఏ పని చేపట్టినా త్వరగా విజయం సిద్ధిస్తుంది. వ్యాపార లాభం, సానుకూల వాతావరణం ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి. సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతోంది. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయండి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది. జాగ్రత్త. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. ఈరోజు మాంసాహారాన్ని నివారించండి. గొప్ప ఆరోగ్య మెరుగుదలను పొందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.